హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మిక్చర్ రెసిపీ అండి. చాలా సింపుల్గా మనకు టీ షాప్స్లో ఎలా దొరుకుతుందో సేమ్ స్టైల్లో మనం చేయబోతున్నామండి. రండి ఈ మిక్చర్ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేయండి. కడాయిలో ఆయిల్ వేసి పొయ్యిని సిమ్లో పెట్టండి. ఆయిల్ వేడి అవుతున్న ఈ సమయంలో మనం ఫస్ట్ బూందీకి పిండి ఎలా రెడీ చేసుకుంటాం అనేది చూస్తామండి. ఈరోజు కారపూస బూందీ రెండు చేయబోతున్నామండి. దానికని ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, సేమ్ ఇంకొక కప్పులో కూడా 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి అండి. ఫస్ట్ మనం బూందీకి పిండి అనేది ఎలా రెడీ చేయాలనేది చూడబోతున్నామండి. 1 కప్పు శనగపిండిలో మనం తీసి పెట్టుకున్న బియ్యం పిండి అనేది యాడ్ చేస్తున్నాం. దీంతోపాటు మనం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నామండి. అలానే 1 పించు బేకింగ్ సోడా అండి, ఈ పిండికి సరిపడా ఉప్పు, ఇవి అన్నిటిని వేసి ఒక్కసారి స్పూన్తో మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం దీన్ని బూందీ వేయడానికి వాటర్ కొంచెం కొంచెం వేస్తూ మనం కలుపుకోవాలండి. మనం 1 కప్పు శనగపిండి తీసుకున్నామండి. సేమ్ కప్పులో వాటర్ అనేది తీసుకోండి. వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ మనము దోశ పిండిలాగా రెడీ చేసుకోవాలండి. చూడండి, మరీ పలుచగా ఉండకూడదు, సేమ్ టైంలో మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మనం తీసుకున్న దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ అంతా మిగిలిందండి. ఇప్పుడు మనం దీన్ని బూందీగా వేసి తీసుకోవాలండి. మన దగ్గర ఉన్న ఈ గట్టిలో మనం చేసుకోవచ్చండి. రండి బూందీలు ఎలా వేస్తామనేది చూస్తాము. మనకు ఇవి అన్ని ప్రాసెస్ చేయలోపు ఆయిల్ కూడా బాగా వేడి అయి ఉంటుందండి. బూందీలు వేస్తున్నప్పుడు ఆయిల్ అనేది వేడిగానే ఉండాలి. బూందీ వేయడానికి ముందు 1 టీ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసి పిండిలో బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు బూందీలో వేస్తాం. రండి, వేడిగా ఉన్న ఆయిల్ పైన ఈ గట్టిని పెట్టేసి ఇంకొక గట్టిలో పిండి తీసుకొని దీని మీద మెల్లగా వేస్తే మనకు బూందీలు అనేది సూపర్గా పడుతుందండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే ఈరోజు పల్లీల నూనె వాడుతున్నాం కాబట్టి నాకు పొంగుతుందండి. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడచ్చు. చూడండి, పొంగు అనేది మనకు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మనం గట్టి పెట్టి రెండు వైపు బాగా ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకు బూందీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మన దగ్గర ఉన్న అన్ని పిండిలతో బూందీ అనేది చేసుకోవాలండి. మనము వెంటనే చేస్తున్నాం కాబట్టి మనకు ఆయిల్ కూడా అంతా పీల్చుకోదండి. ఎప్పుడైనా సరే ఆయిల్లో మనము మిక్చరు ఇలాంటి ఐటమ్ చేస్తున్నప్పుడు పిండి అనేది అప్పటికప్పుడు కలుపుకొని వెంటనే మనం వేసేయాలండి. అప్పుడే మనకు అది ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఆయిల్లో మనం పల్లిపప్పు, జీడిపప్పు, అలానే పుట్నాలు అన్నీ ఇవి అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసి మనం బూందీతో పాటు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వీలైన వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది అండి. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న పల్లిపప్పు, జీడిపప్పు, అలానే పుట్నాల పప్పు ఇవి అన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి ఆయిల్లో వేసి మనం సిమ్లో పెట్టేసి మెల్లగా ఫ్రై చేసి తీసుకోవాలండి. ఫ్రై చేసి తీసుకున్న ఐటమ్ని కూడా ఇలా కిచెన్ టిష్యూలో వేసి కొంచెంసేపు వదిలేనాక బూందీతో మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇవి అన్నీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఈ ఆయిల్లోనే కిస్మిస్ అనేది 2 టేబుల్ స్పూన్ అనేది వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. మిక్చర్లో ఈ కిస్మిస్ టేస్ట్ మనకు చాలా బాగుంటుంది. సేమ్ ఆయిల్లో కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటినీ ఆరడానికి వదలండి. రండి ఇప్పుడు కారపూస చేయడానికి పిండి ఎలా రెడీ చేసుకోవాలని చూస్తాం. 1 టేబుల్ స్పూన్ అంత వేడి వేడి ఆయిల్ని ఈ శనగపిండిలో యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అండి మనం తీసి పెట్టుకున్న బియ్యం పిండిని యాడ్ చేయాలండి. మనం కారంకు తగ్గినట్టు 1 టీ స్పూన్ కారపొడి, అలానే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వామ్ని కొద్దిగా నీళ్ళు వేసి ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ విధంగా బాయిల్ చేసుకున్న నీళ్ళు మళ్ళీ కావాల్సినంత నీళ్ళు వేసి ఈ విధంగా ఒక స్టిక్కీ డో అనేది రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు కారపూస చేయడానికి మనం మురుకులు చేస్తాం చూడండి, దాంట్లో ఆ సన్న హోల్ ఉన్నది పెట్టేసి ఈ కారపూస అనేది మనం చేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టిన బాణీలకి తగినట్టు మీరు రౌండ్స్ అనేది వేసుకున్నారంటే తొందరగా అయిపోతుందండి. కారపూస, బూందీ ఇవి రెండిటికు మీరు పిండి కలిపిన వెంటనే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు ఆయిల్ అనేది పీల్చకుండా చాలా క్రిస్పీగా మనకు సెట్ అవుతుంది. అంతే అండి, ఈ విధంగా మనం కారపూసని
మన దగ్గర ఉన్న అన్ని పిండిలతో చేసుకోవాలండి. చేసుకొని ఇవి అన్నిటినీ పూర్తిగా చల్లారడానికి వదలాలి. ఇవి అన్నీ చల్లారిన తర్వాత మనం మిక్చర్ అనేది మిక్స్ చేసుకోవాలండి. రండి అది ఎలా చేస్తామనేది చూస్తాం. మనం చేసి పెట్టిన కారపూస అన్నిటినీ ఈ విధంగా బ్రేక్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని సామాన్ని ఒక్కొక్కటిగా ఈ కారపూసతో వేసుకోవడమే అండి. ఈ విధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న అన్నిటినీ ఒక బౌల్కు మార్చిన తర్వాత మనం ఉప్పు కారం అనేది వేయబోతున్నామండి. ఆల్రెడీ మనం ఉప్పు అనేది యాడ్ చేసాం కాబట్టి చూసుకొని మనం ఇక్కడ ఉప్పు కారం అనేది వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ అంత కారం అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3/4 టీ స్పూన్ కారపొడి వేసానండి. ఈ విధంగా మనం మిక్స్ చేసి తీసుకున్నామంటే మనకు సూపర్ అయిన మిక్చర్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ మిక్చర్ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరందరూ ఖచ్చితంగా ఇష్టపడతారండి. చాలా టేస్టీగా వచ్చింది. అంతే అండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ మిక్చర్ని మనం సర్వింగ్ బౌల్కు మార్చుకుంటాము. మనం తీసుకున్న కొలత ప్రకారం మనం చేసుకున్న ఈ మిక్చర్ అనేది మనకు 1 వారం పాటు పిల్లలకి ఇవ్వడానికి సరిపోతుందండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాలండి. మీకు మనం చేసిన ఈ మిక్చర్ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.